So today we are going to discuss about enterprise structure. Okay. So మనం లాస్ట్ క్లాసెస్ లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, తర్వాత అసాప్ మెథడాలజీ, తర్వాత క్లయింట్స్ అంటే ఎవరు, ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ దానికి సంబంధించిన థియరీ అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. దానికి సంబంధించిన థియరీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. పీపీటీ కనబడుతుందా? Yes, sir. Yes, sir. యా. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్న దీన్ని మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఏ దాని మీద వర్క్ అవుతుంది ఎస్ఏపి అనేది అంటే R/3 సర్వర్ మీద ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఆర్గనైజేషనల్ యూనిట్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఒక బిజినెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి మ్యాప్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది, కంపెనీ కోడ్స్ ఉంటాయి, బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, కంపెనీలో డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో తర్వాత కంట్రోల్ యూనిట్ కూడా మనకి ఉంటుంది. సో అవి ఏంటి అనేది మినిమం ప్రజెంట్ మనం థియరీ డిస్కస్ చేస్తాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ చూడండి, టోటల్ గా మనకి ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క కాన్ఫిగరేషన్ టోటల్ 11 ఉన్నాయి. 11 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OC7, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OB6, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఓకే, ఇవి కాన్ఫిగరేషన్స్ మా. వీటికి సంబంధించిన టీ కోడ్స్ మీరు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. టీ కోడ్స్ మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. యా, సో ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ అన్నారు. OX15 లో దీన్ని క్రియేషన్ చేస్తాను. ఓకే, మీకు తెలిసిన కొన్ని గ్రూప్స్ చెప్పండి, కంపెనీ గ్రూప్స్ నేమ్స్ చెప్పండి. కొన్ని నేమ్స్ చెప్పండి మీరు, మీకు తెలిసినట్టు ఏమైనా చెప్పండి చూద్దాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్స్ చెప్పండి, మార్కెట్ లో ఏమేమి ఉన్నాయో చెప్పండి అమ్మా. బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, కొన్ని నేమ్స్ చెప్పండి. ఎనీవన్ చెప్పండి. వాసవి, సాయిలీలా, Tata Company, రేఖా. Group of గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్స్ మార్కెట్ లో ఏమి ఉన్నాయి? Tata Group of Companies, Reliance Group of Companies, ఏంటినా? Tata Group of Companies, ఓకే, Reliance Group of Companies, వెరీ గుడ్. ఇంకా Microsoft, ఇంకా మైక్రోసాఫ్ట్, ఆదిత్య బిర్లా. మ్యూట్ లో పెట్టుకోమా, డబుల్ వాయిస్ ఉంటుంది వాసవి. ఓకే, సో మనకి మార్కెట్ లో టాటానే కదండి, టాటా, రిలయన్స్, మైక్రోసాఫ్ట్, ఆదిత్య బిర్లా, ఓకేనా, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాటినే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. వాటిని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టాటా గ్రూప్, రిలయన్స్. సో 3 డిజిట్ నెంబర్ తో క్రియేట్ అవుతుందండి. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ అండ్ రిలయన్స్ గ్రూప్ 888 మీరు గుర్తుపెట్టుకోవాలి. SAP లో కంపెనీ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే 3 డిజిట్ నెంబర్ తో క్రియేట్ చేస్తారు. దాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. దాన్ని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అని డిస్కషన్ చేస్తాం. తర్వాత సెకండ్ వన్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని మనం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది
గ్రూప్. వాటిలో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ వీటిని కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ కోడ్స్ అంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చండి. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్. తర్వాత రిలయన్స్ గ్రూప్. రిలయన్స్ గ్రూప్ కింద మనకి ఏమున్నాయి? రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్. ఇవి కూడా కంపెనీ కోడ్స్ అంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద సబ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో స్టేట్లు ఉన్నాయి కదా, వాటిని కంపెనీ కోడ్స్ అంటారు. వాటిని కంపెనీ కోడ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఆ రాష్ట్రాలని కంపెనీ కోడ్స్ అంటారు. ఆ రాష్ట్రాల కింద డిస్ట్రిక్ట్‌లు ఉంటాయి కదా, వాటిని బిజినెస్ ఏరియాస్ అంటారు. వాటిని బిజినెస్ ఏరియాస్ అంటాం. ఇక్కడ చూడండి. క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ వచ్చేసి OX02లో మనం క్రియేషన్ చేస్తాం. OX02. సో తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16లో మనం చేస్తాం. అంటే నువ్వు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ‌దా 10 కంపెనీ కోడ్‌లు ఉంటాయి. ఆ 10 కంపెనీ కోడ్ రిలయన్స్ కింద అసైన్ చేశారా? లేదంటే టాటా గ్రూప్‌కి అసైన్ చేశారా? అనేది ఇంపార్టెంట్ కదా! ఆ టాటా మోటార్స్ అనే కంపెనీ కోడ్ రిలయన్స్‌కి సంబంధించిందా? గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిందా? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిందా? అనేది మనకు తెలియాలి. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్‌కి సంబంధించిందో దానికి అసైన్ చేస్తాం మనం. మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీకి కంపెనీ కోడ్‌ని అసైన్ చేస్తాం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03. ఇప్పుడే చెప్పాను కదా! టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఇండియా. దాంట్లో స్టేట్‌లు ఉంటాయి కదా! టాటా స్టీల్ అనేది ఒక ఏపీ, టాటా మోటార్స్ తెలంగాణ, టాటా కెమికల్స్ ఇక్కడ మనకి బెంగుళూరు అని అనుకోండి. ఓకే. గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనకి కంపెనీ కోడ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనకి కంపెనీ కోడ్స్ అనేది ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మనము బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. బిజినెస్ ఏరియాస్. ఇప్పుడు ఏపీలో ఉందనుకోండి టాటా స్టీల్ అనేది. సో, కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది. నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది. వైజాగ్‌లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. ఓకే. టాటా మోటార్స్ అనేది తెలంగాణలో ఉందనుకోండి. హైదరాబాద్‌లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. వరంగల్‌లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. మెదక్‌లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. సో, తర్వాత టాటా కెమికల్స్ ఇండియాలో ఉందనుకోండి. ఇండియాలో బెంగుళూరులో ఒక కెమికల్ షాప్ ఉంది. చెన్నైలో ఉంది. ఢిల్లీలో కూడా ఉంది. వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అంటాం. వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? అంటే బిజినెస్ ఏరియా వైస్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఐడెంటిఫై చేయొచ్చు. కంపెనీ కోడ్ వైస్ మనం చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ కంపెనీ వైస్ కూడా మనం చేయొచ్చనమాట. వీటిని డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటాం. తర్వాత సో, ఆ బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపితే ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OC-C1. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకే. ఆ మూడిటిని గాని, నాలుగిటిని గాని కలిపితే అన్నిటిని ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని మనం చెప్తాం. తర్వాత సో, ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో సింగిల్‌గా దానికి ఏ ఏ బిజినెస్ ఏరియాసు లింక్ అయి ఉన్నాయి. అంటే అసైన్ చేయడం జరిగింది. అది కడపనా, నెల్లూరా, వైజాగ్ అనేటివి ఆ మూడిట్లో ఏ బిజినెస్ ఏరియా ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకు అసైన్ చేశారు. OB-B6. దాన్ని మనం OB-B6 అని చెప్పుకుంటాం. తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్‌మెంట్స్ ఉంటాయండి. ప్రతి కంపెనీలో మనకి డిపార్ట్‌మెంట్స్ అనేది మ్యాండేటరీ‌గా ఉంటాయి. సో, ఆ డిపార్ట్‌మెంట్ ఏంటి మనకి హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్‌మెంట్ కావచ్చు. ఓకే. తర్వాత ఆర్&డి డిపార్ట్‌మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, ఏవైనా కావచ్చు. డిపార్ట్‌మెంట్స్ అనేది మ్యాండేటరీ‌గా ప్రతి కంపెనీలో ఉంటాయి. సో, అవి మనం ఫంక్షనల్ ఏరియాస్ ఎలా క్రియేషన్ చేసుకుంటాం. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో, ప్రతి కంపెనీలో ఒక ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా అనేది ఉండాలి కదా! ఓకే. అది మ్యాండేటరీగా అయితే ఉండాలి గదా! ఎందుకంటే ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుంది? ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఇన్‌కమ్ జరుగుతుందనేది తెలుసుకోవాలంటే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది ఉండాలి. సో, అది OF01లో మనం చేయడం జరుగుతుంది. OF01. ఓకే. సో, తర్వాత ఓకే. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అని చెప్తాం. ఓకే. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. OF18 అని చెప్తాం.
ఓకే. ఇప్పుడు మీకు కంపెనీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఉంది కదా! అది మనకేం చేస్తుందంటే, ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో, అది కంపెనీ కోడ్‌కి అసైన్ చేస్తుంది. దాన్ని మనం కంపెనీ కోడ్‌కి అసైన్ చేయడం జరుగుతుంది. ఓఎఫ్ 18లో దాన్ని చేయడం జరుగుతుంది. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనము ఏ కస్టమర్‌కి ఎంత వరకు లిమిట్ ఇవ్వగలుగుతాం? ఏ కస్టమర్‌కి ఎంత వరకు లిమిట్ ఇవ్వగలుగుతాం? ఓబీ 45లో కస్టమర్‌కి లిమిటేషన్ అనేది సెట్ చేస్తాం. ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్‌కు అసైన్ చేయాలి. దాన్ని మనం కంపెనీ కోడ్‌కి అనేది అసైన్ చేయాల్సొస్తుంది. కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాల్సొస్తుంది. ఇలా ఉంటుంది మనకి ఈసీసీ 6.0 స్క్రీన్ ఇలా ఉంటుంది. లాగ్ ఆన్ స్క్రీన్ అని చెప్తాం. ఓకే. తర్వాత ఎంటర్ అయిన తర్వాత దీనికి కమాండ్ ఫీల్డ్ అంటాం. మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్తాం. మీకు ఇది మనకు థియరీ. సో, దీనికి సంబంధించిన ప్రతి దానికి కూడా ఒక స్క్రీన్‌షాట్‌తో నేను మీకు పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా పీడీఎఫ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఇక్కడ థియరీ కూడా ఉంటుంది. మీరు స్టెప్ బై స్టెప్ ఈ థియరీని పట్టుకొని మనము కాన్ఫిగరేషన్ అంతా చేస్తూ వెళ్తాం. ఓకే. నిదానంగా 1, 2 సార్లు మీరు ఈ పీడీఎఫ్‌ను చూస్తూ ప్రతీది అర్థం చేసుకుంటూ మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకసారి చూడండి. కంపెనీ కోడ్. సో, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. నావిగేషన్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్‌గా టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. డిఫైన్ బిజినెస్ ఏరియాస్. సో, తర్వాత కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. తర్వాత అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టు బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఈ డేటాని మీరు ఎక్సెల్‌లో కూడా టైప్ చేసుకోవచ్చు మ్యామ్. ఎక్సెల్‌లో మీరు టైప్ చేసుకుంటే ప్రతీది కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మీరు చేస్తున్నారు కాబట్టి కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో, ఇలా నాకులాగా మీరు ఎక్సెల్‌లో రాసుకున్నారంటే కంపెనీ ఏం రాసుకున్నారు? కంపెనీ కోడ్ ఏం రాసుకున్నారు? బిజినెస్ ఏరియాస్ ఏం రాసుకున్నారు అనేది తెలుస్తది దీనికిలాగా. లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో, ఫస్ట్ వన్ చూడండి. ఎస్‌పిఆర్‌ఓ అంటే ఎస్ఏపీ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే మనం నావిగేషన్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ఓకే. తర్వాత స్లాష్ ఎన్ బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. స్లాష్ ఎన్ అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. అంటే ఏంటంటే ఒక స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలంటే స్లాష్ ఎన్ ఇవ్వాలి. తర్వాత ఒక స్క్రీన్ నుంచి మరో స్క్రీన్‌లోకి వెళ్ళాలంటే స్లాష్ ఎన్ ఇచ్చేసి టీ కోడ్ ఇచ్చామంటే ఒక స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్‌లోకి మనం ఎంటర్ అవుతాం. ఓకే. తర్వాత మనకి యాక్చువల్‌గా 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయండి. ఒకటి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ స్క్రీన్ ఉంటుంది. ఎండ్ యూజర్ ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే టీ కోడ్ అంటారు. టీ కోడ్‌ని మనం ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. టీఆర్ అంటే ఏమంటారు? ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇలా 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. రిమైనింగ్ నంబర్స్ ఉంటాయి. దీన్ని ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అని మనం చెప్పుకుంటాం. సో, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ చేద్దాం. సో, మనకి ఎస్ఏపీ లాగానే ఇలా ఉంటుంది. ఎస్ఏపీ లాగానే ఈ విధంగా ఉంటుంది. మీరు ఎస్ఏపీని ఇన్‌స్టాలేషన్ చేసుకొనుండాలి. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకే. దీన్ని ఎక్స్‌పాండ్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ దీన్ని ఓపెన్ చేయాలి. దాన్ని క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి. సో, ఐడియాస్ ఈసీ 690 ఈహెచ్‌పీ 7. ఓకే. మీకు ఒక యూజర్ ఐడి. చూడండి క్లయింట్ 800 క్లయింట్ ఉంది ఇక్కడ. ఓకే. మీకు రియల్ టైమ్‌లో కూడా మీకు నంబర్ మీద ఉంటుందండి. నంబర్ మీద ఉంటుంది. యూజర్. ఇది నా యూజర్. మీకు కూడా సెపరేట్‌గా ఒకటి ఇచ్చుంటారు యూజర్. పాస్‌వర్డ్. ఈ పాస్‌వర్డ్ ఎవరికి మీరు చెప్పకూడదు. డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అయిపోతుంది.
ఓకే. సో ఇది మనకి మెయిన్ స్కిల్. ఇక్కడ నుండి మన వర్క్ అంతా చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. డైరెక్ట్ గా టీ కోడ్స్ ద్వారా యూజ్ చేస్తాం. అలా కాదు, మనం డైరెక్ట్ గా నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలి. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి ఇక్కడ ఇవ్వాలి చూడండి. ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఎస్పిఆర్ఓ ఎస్పిఆర్ఓ అంటే వచ్చిన తర్వాత ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్. ఓకే, ఇది చూడండి. దీన్ని మనం నావిగేషన్ ద్వారా, ఓకేనా, ఎఫ్ఐ కన్సల్టెంట్ అనేవాడు నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి కాన్ఫిగరేషన్స్ అన్ని క్రియేషన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రతి టీ కోడ్ కూడా మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఇక్కడ చూడండి డిఫైన్ కంపెనీ. ఇదే కదా మనం చూసాం ఇక్కడ. ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, మీరు దీని గురించి థియరీ మీకు తెలియాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేశారంటే చాలు. దాని గురించి లేదంటే డైరెక్ట్ గా లోపలికి వెళ్తాం. ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాము. ఇక్కడ ఉంది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేయాలి. చూసారా, డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఓపిక అంటే చదువుకోవచ్చు. తర్వాత ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించిన టీ కోడ్స్ అనే సైడ్ రావాలనుకోండి. ఇప్పుడు చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇలా ఇచ్చారంటే వాటికి సంబంధించిన టీ కోడ్స్ కూడా ఇక్కడ షో చేస్తాయి. ఎడ్జ్ లో చూసారా, వాటికి సంబంధించిన టీ కోడ్స్ అన్ని ఇక్కడ షో చేస్తున్నాయి. ఇవి టీ కోడ్స్ అనమాట. ఓకే, తర్వాత దీని మీద క్లిక్ చేసామంటే డిఫైన్ కంపెనీలోకి వెళ్దాం. న్యూ ఎంట్రీస్ మీరు చూడండి. ఎస్ఏపి అనేది చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్ అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఓన్లీ మనం అసైన్మెంట్స్, న్యూ న్యూ ఎంట్రీస్ అంతే, అంతకు మించి మనం ఏం చేయం. ఆ సెటప్ ఎలా చేయాలనేదే మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో దాన్ని నెమ్మదిగా మనం ప్రతిదీ విధానంగా అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో 1 or 2 టైమ్స్ మీకు ఇబ్బంది అనిపించవచ్చు. బట్ వన్స్ ఒక 5-6 కంపెనీ కోడ్లు మీరు చేశారంటే సెటెడ్ అయిపోతుంది. 100% సెటెడ్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ న్యూ ఎంట్రీస్ చూసారా, కంపెనీ. ఓకే, మీరు చెప్పండి, మీకు తెలిసిన ఏదైనా కంపెనీ చెప్పండి. ఓపో, వివో, లాట్ ఇవన్నీ చాలా మంది చేసి ఉంటారు. ఓకేనా, కియా, ఓకే, బజాజ్ ఇవన్నీ చాలా మంది చేసి ఉంటారు. టాటా, రిలయన్స్ ఇవన్నీ. కొత్తగా మీకు తెలిసిన కంపెనీ ఏదైనా చెప్పండి. కొత్తగా కంపెనీ మీకు తెలిసినది ఏదైనా. ఓకే, ఎనీవన్ ఏదైనా కంపెనీ చెప్పండి కొత్తగా. చెప్పండి అమ్మా, కంపెనీ కోర్స్ కొత్త కంపెనీస్ ఏమైనా చెప్పండి, కంపెనీ నేమ్స్. టిఏటిఎల్, టీసీఎస్ అవన్నీ కాకుండా కొత్తది చెప్పండి ఏమైనా. చెప్పాలి, కంపెనీ నేమ్స్ మినిమం తెలిసి ఉండాలి మీకు. ఎస్ఏపి నేర్చుకుంటారంటే అవన్నీ తెలియకపోతే ఎట్లా? మీరు సాఫ్ట్వేర్ లో వెళ్తున్నారు, మినిమం తెలియాలి కదా కంపెనీ నేమ్స్ అన్న మినిమం. చెప్పండి. ఐడియా లేదా? విప్రో, అవన్నీ చాలా మంది చేసి ఉంటారు. సేమ్ నేమ్ ఇచ్చామంటే తీసుకోదు. టెక్ మహేంద్ర. టెక్ మహీంద్రా తీసుకుని ఉంటారమ్మా. ఓకే, ఐటీసీ ఇస్తున్నాను చూద్దాం. ఐటీసీ ఓకేనా. ఓకేనా, మీరు కూడా యూనిక్ ఉన్న పేరు తీసుకోండి. ఐటీసీసీ తీసుకుందాం. ఓకే, ఐటీసీ హెచ్సిఎల్ సార్.
HCL తీసుకుంటారు మా చాలా మంది. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, అలా TCS అంటే ఏంటి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటారు. అలాగా ఇక్కడ ITC అని తీసుకున్నాను. ఓకే, IBM సార్. IBM లో చాలా మంది తీసుకుంటారు. HDFC, IBM. ఓకే, ITC ఓకే. తర్వాత స్ట్రీట్ హైదరాబాద్. స్క్రీన్ ఎక్కువసేపు పెట్టారంటే ఎక్స్పైర్ అయిపోతుంది. స్ట్రీట్ వచ్చేసి SR నగర్. సిటీ వచ్చేసి హైదరాబాద్. కంట్రీ IN. లాంగ్వేజ్ ఇండియన్. కరెన్సీ INR. మీరు ఇలాగనే చేయొచ్చు, లేదంటే సర్చ్ లోకి వెళ్ళి ఫైన్ లైన్ ఇవ్వచ్చు. మా ఇలా సర్చ్ లోకి వెళ్ళి ఫైన్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఇది ఎవరు తీసుకోలేదు. ఎంటర్ ఇస్తే ఎవరైనా తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ITCC అని ఇచ్చాను. సేవ్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మన షార్ట్ డిస్క్రిప్షన్ రాయాలి. దీన్ని సెలెక్ట్ చేయండి, క్రియేట్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, ఇక్కడ డిఫైన్ కంపెనీ ఇచ్చాం. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C, Ctrl+V. డిఫైన్ కంపెనీ ఫర్ ITC. రియల్ టైంలో ఒకటే ఉంటుందమ్మా, అన్నిటికీ ఒకదానికే మనం అసైన్ చేస్తాం. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క దానికి సపరేట్గా ఇస్తున్నాను. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ ఓకే ఇస్తున్నాను. అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. చూసారా, డేటా వాజ్ సేవ్. ITCC అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది ఇక్కడ రాసుకోవాలి మీరు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, గుర్తుండదు. ITCC తర్వాత క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. ఓకే, ఈ ITCC కింద మీకు ఒక 10 నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద టాటా స్టీల్, టాటా మోటార్స్, ఓకే, సో తర్వాత టాటా టెలికాం, ఓకే, టాటా సాల్ట్, ఇలా ఉంటాయి కదా. ఇక్కడ కూడా ITC కింద మీకు దానికి యూనిక్ నేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేసాం, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. కంపెనీ గ్రూప్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ రావాలంటే ఇది ఇవ్వాలి, స్క్రీన్. మీరు చేసిన కంపెనీ ఇక్కడ ఉంది చూడండి. బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ ఎడిట్ ఆర్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ. అదే కదా ఇక్కడ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్ చూస్ న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ITCC ఇచ్చాం కదా పైన. ఇప్పుడు నేను యాక్చువల్ గా కంపెనీ కోడ్స్ అనేది నెంబర్స్ లో ఉంటాయమ్మా. కంపెనీ కోడ్స్ 3 డిజిట్ నెంబర్ తో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను నెంబర్ అయినా ఇవ్వండి, లేదంటే కంపెనీ నేమ్ అయినా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను వచ్చేసి చూడండి, ఎవరు IT01, ITCH, ITD1 ఇలా చాలా మంది ఇచ్చారు. ఇక్కడ నేను ITC1 ఇస్తున్నాను. ITC1 ఎవరు క్రియేట్ చేసుకోలేదు. ITC IT సొల్యూషన్స్. ఓకే, ఇది ITCC అనే కంపెనీ కింద ఇది సపరేట్ కంపెనీ కోడ్. అంటే టాటా స్టీల్ అనేది అనుకోండి. ఇక్కడ ITC IT సొల్యూషన్స్. ఓకే, అది లేదంటే ITC సాఫ్ట్వేర్ కంపెనీ. సిటీ హైదరాబాద్. కంట్రీ IN. కరెన్సీ INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎంటర్ ఇస్తానే మీకు ఆ కంపెనీకి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని ఇలా బాక్స్ వస్తుంది. ఎంట్రీ ఇవ్వండి. ఓకే, ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది ఎవరు తీసుకోలేదు, సేవ్ చేయండి. వచ్చిందా, అసలు ఏంటిది, కంపెనీనా కాదు. సో కంపెనీ.
ఇక్కడ ఏం నేమ్ ఇచ్చారో అది ఎక్కడ ఇవ్వండి. ఐటీసీ సాఫ్ట్వేర్ కంపెనీ. స్ట్రీట్ కర్ణాటక. హౌస్ నెంబర్ కంట్రీ అయ్యన్నారు. హైదరాబాద్ అంటే తెలంగాణ కదా, దానికి సంబంధించిన నెంబర్ ఏముంది, లాస్ట్ లో 36 ఉండదు. 36 కానీ PO బాక్స్ 51600. టెలిఫోన్ నెంబర్ ఫ్యాక్స్ నెంబర్ అంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఈమెయిల్ ఐడి ఓకే. ఇలా రియల్ టైమ్ లో మనం ఫిల్అప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఇక ఓన్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఏమింది ఇక్కడ మనకి క్రియేషన్ ఆఫ్ కంపెనీ. కంట్రోల్ సి కంట్రోల్ ఫర్ ITC1 సేవ్. ఓకే. దేనికది సపరేట్ గా చేస్తున్నానండి. ఓకే. డేటా వాస్ సేవ్. ప్రతిది కూడా రాసుకోవాలమ్మా, రాసుకోకపోతే గుర్తుండదు. ITCC అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ITC1 అనేది కంపెనీ కోడ్. తర్వాత ఈ కంపెనీ కోడ్ అనేది రిలయన్స్ కు సంబంధించిందా, టాటాకి సంబంధించిందా, ITCCకి సంబంధించిందా అనేది తెలియాలి కదా. కాబట్టి ITC1 అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దానికి అసైన్ చేయాలి. OX16 బ్యాక్ రండి, ఇక్కడ చూడండి. OX16 న్యూ ఎంట్రీస్. ఓకే, న్యూ ఎంట్రీస్ వెళ్తారా, బ్యాక్ ఆల్రెడీ అయిపోయింది కదా, క్యాన్సిల్ వచ్చేయండి. ఎస్, బ్యాక్ వచ్చేయండి, ఇంటూ ఇచ్చేయండి. ఓకే. ఇప్పుడు అసైన్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి మనం వెళ్ళకూడదు. అసైన్ అంటే ఓకే, బ్యాక్ వచ్చింది. సో బ్యాక్ డెఫినేషన్ వరకు బ్యాక్ రావాలి. ఆ డెఫినేషన్ కింద అసైన్మెంట్ అని ఉంటుంది. చూడండి, ఈ సింబల్స్ ఉన్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయని అర్థం. దీన్ని క్లిక్ చేయండి, దాని కింద మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి, అంటే మరికొన్ని ఫీచర్స్ లోపల ఉంటాయని అర్థం. ఓకే. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ అసైన్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ చేసిన దాన్నే జస్ట్ అసైన్ చేయడం, అంటే పొజిషన్ లైక్ వెళ్ళాలి. పొజిషన్ కంపెనీ కూడా ఏమి ఇచ్చామండి మనం ఇక్కడ, ITC1 కదా, అది ఇవ్వాలి అక్కడ. ITC1 అది ఇచ్చామంటే మనకి ఆటోమేటిక్ గా మన కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది అసైన్ చేయాలి. ITC1 ఓకే. ITC1 సేవ్ చేయండి. చూడండి ఇక్కడ ITC1 ఎంట్రీ, ఇది ఎవరో తీసుకొని ఉన్నారా. వన్స్ ఒకసారి బ్యాక్ రండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి పొజిషన్ ITC1 ఇచ్చాను. సో దానికి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటంటే మనది కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, కంపెనీ కోడ్ కాదు కదా. ITCC ఇవ్వాలి. ITCC వచ్చిందా మనది. ఎస్. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళమ్మా. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. ఓకే సార్, ITC1 అన్నిటికీ ITC1 కంపెనీ కోడ్ ఇచ్చేయండి, లేదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. సేవ్. చూడండి, ప్రతి దానికి కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఓకే.
3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఒకటి కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫైన్ బిజినెస్ ఏరియా OX03 OX03 బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు దీంట్లో పని అయిపోయింది. బ్యాక్ వచ్చినాను. బ్యాక్ మళ్ళీ డెఫినేషన్ లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? డిఫైన్ బిజినెస్ ఏరియా టీ కోడ్ OX03 OX03. ఇప్పుడు మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్. మనకు బిజినెస్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి? డిఫైన్ బిజినెస్ ఏరియా. దీనికి సంబంధించిన మ్యాటర్ చూడాలంటే దీన్ని క్లిక్ చేశారంటే అసలు ఏంటి బిజినెస్ ఏరియా ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. మన బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎవరికైనా ఉన్నా కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో లేదు అంటే మనము కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, శ్రీను టెక్ హైదరాబాద్, శ్రీను టెక్ వరంగల్. వీటిని సెలెక్ట్ చేశాను, కాపీ యాజ్. ఓకే, మనది క్రియేట్ చేసుకోవచ్చు. ITC1 ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? బిజినెస్ ఏరియా ఫర్ కడప ఉంటుంది. మళ్ళీ ITC2 బిజినెస్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఇద్దామా, అంటే వైజాగ్ ఇస్తున్నాను. వైజాగ్ లో ఉంటుంది. ITC3 బిజినెస్ ఏరియా ఫర్ ఇంకొకటి వచ్చేసి నెల్లూరు ఇస్తున్నాను. ఈ బిజినెస్ ఏరియా ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఈ నేమ్స్ తో ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తాయి. అలా రాలేదు అంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 3. క్రియేట్ రిక్వెస్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియాస్. సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్. వాటిని మీరు రాసుకోవాలి, గుర్తుండాలి కదా ఫస్ట్ టైం చేసేటప్పుడు. ఇక్కడ ITC1, ITC2, ITC3 ఇలా బిజినెస్ ఏరియాస్ మనం రాసుకోవాలి. తర్వాత ఈ బిజినెస్ ఏరియాస్ మూడింటికి ఒక సింగిల్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చూడండి, ఇక్కడ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఓపెన్. ఈ మూడింటి కలిపి ఒకటి ఉంటుంది. ఓకే, ITC అని ఇస్తున్నాను, లేదంటే ITCC ఏదైనా ఇచ్చుకోండి. ఒకటే అన్నిటికీ ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్, క్రియేట్ రిక్వెస్ట్. Control-C copy, Control-V paste. ITCC and ITC1. Save. Data was saved. ITCC. తర్వాత ఈ మూడింటికి కలిపి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశాం కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి
ఏ బిజినెస్ ఏరియా అసైన్ చేసామనేది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. OBP6 కన్సల్టేషన్ చేసాము, ఇప్పుడు అసైన్ చేయాలి. మళ్ళీ డెఫినేషన్ దగ్గర రండి, అసైన్మెంట్ లెవెల్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ లైక్ ఏమి ఇచ్చాం నెక్స్ట్ కన్సల్టేషన్ కదా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ పొజిషన్. అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలమ్మా, అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ బిజినెస్ ఏరియా ఉంది ఇక్కడ మనకి ITC1 ఉంది, అది ఇవ్వండి ఇక్కడ ITC1 అండ్ ఓకే. మీ 3 వచ్చాయా? కడప, వైజాగ్, నెల్లూరు వచ్చేసాయా? ఇక్కడ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకు ఏమి ఇచ్చాం మనకి? ITCC ఇచ్చారు, అది ఇక్కడ ఇవ్వండి ITCC. ఎంట్రీ ఒకటి సేవ్ చేయండి, క్రియేట్ రిక్వెస్ట్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, ITC సేవ్, డేట్ ఆఫ్ బర్త్ సేవ్. చూసారా 6 కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. 6 కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇక్కడ ఇచ్చాం, TAL1, TAL2, TAL3. సో అదే విధంగా ఇక్కడ కూడా మనం కడప, నెల్లూరు, వైజాగ్ ఇచ్చాం. ఇలా మనము కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఇలా మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది. సరే అయిపోయింది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. దీనికి మాత్రం టీ కోడ్ యూజ్ చేయాలి, మిగతా వాటికి SPRO స్క్రీన్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ ఒక్క దానికి మాత్రం FM_ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, ముందు ఓల్డ్ స్క్రీన్ ఉంది అనమాట, ఓల్డ్ టీ కోడ్ ఉంది. యా, ఇప్పుడు డైరెక్ట్ గా FM_ఫంక్షన్ డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చేసిందా? చూడండి ఫంక్షనల్ ఏరియా. ఇక్కడ మీ కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR అనేసి. ఓకే, సో ఇక్కడ మనం క్రియేషన్ చేయాలి. అదే పేరుతో చాలా మంది చేసి ఉంటారు, మీరు ఏం చేయాలి? యూనిక్ గా పేరు పెట్టుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది మ్యాన్ అని, MAN1 అని, MAN2 అని రకరకాలుగా పెట్టుకున్నారు. ఓకే, మనం కూడా యూనిక్ పేరుతో ఉండాలి. MANNU ఇది ఎవరు చేయలేదు, క్రియేట్. ఇక్కడ పూర్తిగా ఇవ్వండి మ్యానుఫ్యాక్చరింగ్. వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ సేవ్. చూడండి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కెనాట్ బి ఎర్లియర్ దాన్ వ్యాలిడ్ ఫ్రమ్ డేట్. ఇక్కడ నేను 24 ఇచ్చాను కదా, 25 ఇవ్వాలి. సేవ్ ఇవ్వండి. చూడండి ఫైనాన్స్ ఏరియా MANNU హ్యాస్ బిన్ సేవ్డ్. చూసారా? ఇక్కడ ఇక్కడ మీకు వచ్చేసి ఫంక్షనల్ ఏరియాకి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అని అడుగుతారు, అవ్వదు అని చెప్పాలి. అవుతుంది అని చెప్తారంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. ఓకే, జస్ట్ సేవ్ అవుతుంది అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. చూడండి సేల్ అంటే చాలా మంది చేసుకున్నారు, మనం ఏం చేసుకోవాలి? డ్యాష్ వచ్చేసి 001 అలా ఇచ్చినప్పుడు ఏం తీసుకోలేదంటే ఇది కొత్తదని అర్థం. ఏదైనా తీసుకుంది అంటే ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నారని అర్థం. సేల్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ ఇయర్ సేవ్ చేయాలి.
చూసారా, ఫంక్షనల్ ఏరియా సేల్ 001 హ్యాస్ బిన్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది, సేల్స్ డిపార్ట్మెంట్. తర్వాత ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ ఎన్ని ఉంటే అన్ని చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కాల్స్ అంటే అన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, /n. /n ఇచ్చామంటే బయటకు వచ్చేస్తాం. ఇక్కడ SPRO అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ OF01. ఓకే, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ మెయింటైన్ FM ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ చూడండి 4 డిజిట్స్ తీయవచ్చు, ITC1. FM ఏరియా ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. తర్వాత అదే కదా మెయిన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా అన్నిటికీ డబ్బులు ఇచ్చేది. సో అయ్యన్నారు. దీని మిగతా వాటికి ఇంకా జనరేట్ అవుతుంది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, Control+C, Control+V. సేవ్ చేయండి. ITC1 అది ఇక్కడ రాసుకోండి. తర్వాత అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఏదైనా చేసుకోవచ్చు అండి, ఇక్కడ చూడండి PDF లో మనం 2 అయినా చేసుకోవచ్చు. ఓకే, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ లేదంటే మీకు బ్రాంచ్ చేసుకుంటే ఏ బ్రాంచ్ సంబంధించింది అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పక్కన ఏదైనా హైదరాబాద్ అంటే హైదరాబాద్ పెట్టుకోండి, HYD. బ్యాక్ డెఫినేషన్ బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్, కంపెనీ కోడ్ అంటే ఏంటండి, ఏంటేమో మన కంపెనీ కోడ్ చెప్పండి. కంపెనీ కోడ్ ఏంటి మనకి, ITC1. ATC1 1. కదా. సో ఇక్కడ ఇవ్వాలి, మనం క్రియేట్ చేసి ఏంది ఇక్కడ ATC1 కదా, అది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, టెక్స్ట్ ఏం అవసరం లేదు, సేవ్ చేయాలి. షార్ట్ డిస్క్రిప్షన్, రియల్ టైమ్ లో షార్ట్ డిస్క్రిప్షన్ ఒకటే ఉంటుంది అందరికి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏముంది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇది ఏంటంటే కస్టమర్ కి మనం ఇచ్చే లిమిట్. అసైన్మెంట్ క్లోజ్ చేసేయండి, డెఫినేషన్ ఓపెన్ చేయండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ ITC1 ఇస్తున్నాం, కరెన్సీ INR. ఇక్కడ క్రెడిట్ లిమిట్ 1 crore అనుకోండి, 9 names ఇస్తున్నాం. సేవ్. Control+C కాపీ, Control+V పేస్ట్. ఓకే, బ్యాక్. ఇక్కడ మ్యాటర్ రాస్తుంది ఇదే.
క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ ఐటీసీ కంపెనీ. సేవ్. బ్యాక్. ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో దాన్ని అసైన్ చేయాలి కంపెనీ కోడ్కి. అంటే డెఫినేషన్ బ్యాక్ రావాలి, మళ్ళీ అసైన్మెంట్లే వెళ్ళాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్ లో వెళ్ళాలి అంతే. మన కంపెనీ కూడా ఏంది ఐటీసీ 1. మనం క్రియేట్ చేసిన ఏంటి కంట్రోలింగ్ ఏరియా, అది కూడా ఐటీసీ 1 కదా. సేవ్ చేయండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తర్వాత డిఫైన్ సెగ్మెంట్. సెగ్మెంట్స్ అంటే ఏంటి, ఏరియాస్ లాగా. ఓకే, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఏవైతే సాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్, నోట్స్ ఉంటాయి కదా, వీటిని మనం సెగ్మెంట్స్ అంటాం. కాపీయాస్, వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఐటీ 11, ఐటీ 12, ఎంటర్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఐటీసీ 1. సో ఇక్కడ కూడా మనం ఐటీ 11, ఐటీ 12 ఇలా ఇలా మీరు రాసుకున్నారంటే మీకు గుర్తుంటాయి. గుర్తుంటాయి. సో ఈ విధంగా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఫుల్ కాన్ఫిగరేషన్, నిన్న మనం 6 కాన్ఫిగరేషన్ చేసాం. టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేసుకున్నాం. ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, మెయిన్ స్క్రీన్ కి /n ఇవ్వాలి. /n ఇచ్చేసారంటే స్టార్టింగ్ పేజ్ కి వచ్చేస్తారు. /n ఇచ్చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు టీ కోడ్స్ యూజ్ చేస్తాను చూడండి, డైరెక్ట్ గా టీ కోడ్స్ నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ టీ కోడ్ ఏముంది మా OX15. ఓకే, మనం చేసింటన్ని చూసుకోవాలంటే పొజిషన్ లేకి వెళ్ళాలి. OX15 ఎంటర్. చూసారా, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ ప్లేస్ కి వచ్చేసాం. మనం క్రియేషన్ చేసి చూడాలంటే ఏం చేయాలి, పొజిషన్ లేకి వెళ్ళాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చినాం మనం ఇక్కడ, ఐటీసీసీ ఇచ్చాం. ఐటీసీసీ ఎంటర్ ఇవ్వాలి. వచ్చిందా మన కంపెనీ ఐటీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏంటిమా /n OX15. ఏంటిమా మళ్ళీ చెప్పండి, వాయిస్ వస్తుంది. /n OX15. వెరీ గుడ్. సో /n ఇచ్చి మనం చేయాలి. OX02 ఉంది కదా కంపెనీ కోడ్ చూడాలంటే. వెరీ గుడ్. సో /n OX02 ఇచ్చామంటే ఈ స్క్రీన్ నుంచి సెకండ్ కంపెనీ కోడ్ స్క్రీన్ వెళ్ళిపోతాం. ఎంటర్. వచ్చేసామా, కంపెనీ కోడ్, పొజిషన్, కంపెనీ కోడ్ ఏముంది మంది చూడండి, ITC1 ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వండి. మన కంపెనీ కోడ్ వచ్చిందా, ఐటీసీ సాఫ్ట్వేర్ కంపెనీ. కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి వేరే ఒక స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 /n OX16 ఎంటర్. పొజిషన్, కంపెనీ కోడ్ ఏంటంటే ITC1. చూసారా, ITC1 కి హైదరాబాద్ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ అసైన్ చేసాం. ఓకే, మళ్ళీ ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి. /n నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఏరియాస్ OX03. పొజిషన్ ఏమి ఇచ్చాము ఇక్కడ, ITC1.
కడప, వైజాగ్, నెల్లూరు వచ్చాయా? యా. నెక్స్ట్ స్లాష్ ఎన్. మళ్ళీ నెక్స్ట్ ఏముంది? OCC1. పొజిషన్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేసుకున్నాం మనం? ITCC చేసాం. ITCC1 వచ్చింది ఇక్కడ. కన్సాలిడేషన్ బిజినెస్ ITCC స్లాష్ ఎన్. నెక్స్ట్ OBB6. పొజిషన్ బిజినెస్ ఏరియా ఏంటి? ITC1 కదా. ఓకే, చూడండి ఇక్కడ ఐటీసీసీ ఇచ్చేసాం. కడపకి, వైజాగ్కి, నెల్లూరు స్లాష్ ఎన్. నెక్స్ట్ FM ఫంక్షన్ ఇది చూడలేము. ఓకే, OF01 పొజిషన్. FM ఏరియా ఏం క్రియేట్ చేసాం? ITC1. FM ఏరియా ఫర్ ఫైనాన్స్ చూసారా? స్లాష్ ఎన్. OF18 పొజిషన్ ITC1 ఇలా. మళ్ళీ స్లాష్ ఎన్. నెక్స్ట్ వచ్చేసి మనకి OF18 అయిపోయింది కదా. నెక్స్ట్ OF45. OB45 పొజిషన్. చూసారా ఇలా. నెక్స్ట్ స్లాష్ ఎన్. OB38 ఇలా. ఓకే, డిఫైన్ సెగ్మెంట్. ఇలా మనం టోటల్ గా డైరెక్ట్ గా కీబోర్డ్ యూజ్ చేసైనా కొత్త కంపెనీస్ ని క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేసాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇంకొకటి చేయొచ్చు. ఇదే ITCC కింద మళ్ళీ ITC1 ఒక కంపెనీ చేసాం, ITC2 అని ఇంకోటి చేయొచ్చు. చూడండి, OX02 ఈ అడ్రస్. ITC2 ఇది సెకండ్ కంపెనీ, ఇది వేరేది. ఇదేం చేస్తాం? అది ITC సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది ITC ప్రైవేట్ లిమిటెడ్. ITC అంటే IT కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా. ఇది సెకండ్ కంపెనీ, అంటే ITCC కిందనే ఇది కూడా సపరేట్ గా ఉంటది. ఇది వచ్చేసి సిటీ కడప ఇస్తున్నాను. కంట్రీ INR, కరెన్సీ INR, ఇంగ్లీష్ IN. సేవ్. కంపెనీ అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనము చాలా క్రియేట్ చేయొచ్చు. స్ట్రీట్ 7 roads, కంట్రీ IN, రీజన్ ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిన రీజన్ ఇక్కడ 01 ఆంధ్రప్రదేశ్. పోస్టల్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ID, క్రియేట్, షార్ట్ డిస్క్రిప్షన్, డిఫైన్ కంపెనీ
ఫర్ ఐటీసీ 2 ఇలా మళ్ళీ అన్ని చేయొచ్చు. దీనికి కూడా అన్ని సపరేట్ గా చేయొచ్చు మనం. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనము 10 కంపెనీ కోడ్లు ఏంది 100 కంపెనీ కోడ్లు అయినా చేయొచ్చు. దీనికి కూడా సపరేట్ ఐటీసీ 2 దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ బిజినెస్ ఏరియాస్ అన్ని చేయొచ్చు. అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 10 కంపెనీ కోడ్లు అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? తర్వాత మనము స్క్రీన్ సైజు తగ్గించాలన్నా పెంచాలన్నా ఎలా చూడండి. గ్లాస్ అన్ని ఇచ్చేసి బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉందా? సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆప్షన్స్ లోకి వెళ్ళి కొంచెం జూమ్ రావాలి, స్క్రీన్ జూమ్ రావాలంటే ఇక్కడ వెళ్ళండి. ట్వంటీ ఇచ్చాను. ఓకే, ఒకసారి గ్లాస్ అని ఇవ్వండి. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇప్పుడు చూసారా స్క్రీన్ ఫ్రంట్కి వచ్చింది, చాలా జూమ్ అయింది చూడండి. చూసారా జూమ్ అయిందమ్మా? కాలేదా స్క్రీన్? మళ్ళీ తగ్గించాలంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్, సెలెక్ట్ 14 పెట్టుకోవాలి, మినిమం 14 పెట్టుకోండి, మళ్ళీ చిన్నగా లేకుండా. క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ చూడండి స్క్రీన్ బ్యాక్ వెళ్ళింది. చూడండి మళ్ళీ ముందులాగానే వచ్చేస్తుంది. ఈ విధంగా మనము కంటెంట్ ని ఈ విధంగా జూమ్ చేయొచ్చు, తగ్గించవచ్చు స్క్రీన్ ని. ఓకే, సో దీన్ని మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాము. దీన్ని మనం ఏం చెప్తాం? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్, ఎవరికైనా డౌట్ అడగచ్చండి ప్లీజ్, ఎనీవన్. సార్ ఒక కంపెనీ ఒకటి క్రియేట్ చేసినప్పుడు సేమ్ కోడ్ వేరే కంపెనీకి ఇవ్వకూడదు కదా సార్? ఏది కంపెనీ కూడా వేరే కంపెనీగా అడగ? హలో, సో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి, దాంట్లో 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది 31st March లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తుందా, 10 కంపెనీ కోడ్లు మిక్స్ చేసి ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ప్రపంచానికి షో చేస్తాయా? చెప్పండి, ఏవి చేస్తాయి? సో 10 కంపెనీలు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ 1/1 ఇంటర్నల్ గా ఫస్ట్ ఏం చేస్తారు? ఆ 10 కంపెనీ కోడ్లు ఇంటర్నల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ని కనుక్కుంటారు. కనుక్కొని తర్వాత అన్ని కలిపి ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ ప్రపంచానికి ఇన్ని వేల డాలర్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ సంపాదించింది అని ప్రపంచానికి షో చేస్తారు. అప్పుడు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, మీరేం చేస్తారు? ఎస్, ఈ కంపెనీలో షేర్లు మనం పర్చేజ్ చేయొచ్చు. షేర్లు, చాలా మందికి షేర్ల పిచ్చి ఉంటుంది. ఓకేనా? రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదా, షేర్లు కొంటూ ఉంటారు, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. చూసారా? అవి ఏంటి? సో నీ దగ్గర ఉన్న డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం కంపెనీస్ లో, పలానా బజాజ్ కంపెనీలో, లేదంటే పలానా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో, పలానా రిలయన్స్ కంపెనీలో వాళ్ళు షేర్లు కొనుక్కో, వాళ్ళకు డబ్బు అవసరం అవుతుంది. మీకులాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఇది ఒక గేమ్, ఒక గేమ్ లాగా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, షేర్లు కొంటారు. అది పెట్టిన ఒక్క సెకండ్ కు ₹1,00,000 2,00,000 అవ్వచ్చు. ఆ 1,00,000 వితిన్ సెకండ్ లో పోవచ్చు, చెప్పలేము. అలా షేర్లు కొనడం అమ్మడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా స్టీల్ అనే కంపెనీని లైక్ అమెరికాలో స్టార్ట్ చేయాలనుకుంటుంది. వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది టాటా కంపెనీ? మార్కెట్ లో షేర్లు అమ్ముతుంది. అంటే నా కంపెనీలో ఇన్ని షేర్లు ఉన్నాయి, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. అప్పుడు వాళ్ళు ప్రకటించినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇమీడియట్ గా ఆ కంపెనీ కోసం చూస్తూ ఉంటారు. మీరు ఇమీడియట్ గా ఆ కంపెనీ షేర్లు పర్చేజ్ చేస్తారు. మీ డబ్బులు 10,000 తీసుకుని వెళ్ళి ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పెడతారు. ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు? టాటా గ్రూప్ వాళ్ళు
అమెరికాలో కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఆ విధంగా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఓకేనా? యా, సాయిలీల, వాసవి, వెంకట్ గారు, ఎనీ డౌట్స్ మా? క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫస్ట్ కాన్ఫిగరేషన్ మా, మీరు 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసినా తప్పలేదమ్మా. స్టార్టింగ్ లో నుంచే 10 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక కంపెనీ చేసింటారు, పెండింగ్ ఉండేది క్లియర్ చేస్తారు ఈ రోజు. మళ్ళీ సెకండ్ కంపెనీ క్రియేట్ చేయండి, దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చేయండి. ఇక్కడ నుంచి ఇవన్నీ చేయండి మళ్ళీ, కానీ సపరేట్ గా రాసుకోండి. ఇవి సపరేట్, సెకండ్ కంపెనీ కోడ్ సపరేట్, థర్డ్ కంపెనీ కోడ్ కూడా సపరేట్. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఆఫే చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అన్ని ఒకటేసారి చెప్తే. అందుకోసమే 6 కాన్ఫిగరేషన్ ఒకసారి, 6 కాన్ఫిగరేషన్ ఒకసారి చెప్తున్నా. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ కూడా రేపు అలాగే చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ 3 days కొంచెం స్లోగా వెళ్ళాలి మనం, తర్వాత మనం ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటారు. ఓకేనా? యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఏ రోజు చెప్పిన టాస్క్ ని ఆ రోజు కంప్లీట్ చేయండి. రోజు రోజుకు కాన్ఫిగరేషన్ పెరిగిపోతే మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. సో అందుకోసమే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేయండి. ఎందుకంటే ఈ కాన్ఫిగరేషన్ టైం పడుతుంది, రేపు చెప్పే కాన్ఫిగరేషన్ టైం పడుతుంది. అలా 1 by 1 వీడియోస్ వచ్చి యాడ్ అవుతూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చేయలేకపోతూ ఉంటారు. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు మాక్సిమం ఒక 3 hours లేదా 4 hours లేదా 5 hours టైం పడుతుంది, అది సహజం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది క్లియరా? యా, సో అవి చేసేయండి. సో టుమారో మనం గ్లోబల్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, యా. ఏమైనా డౌట్స్ వస్తే ప్రతిదీ రాసుకోండి, 1-2 సార్లు అడగండి, సైలెంట్ గా మాత్రం ఉండొద్దు. ఓకేనా? సో అది సైలెన్స్ ఉండొద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి డౌట్లు ఎక్కువ రైజ్ అవుతూ ఉంటాయి. అక్కడే వీడియో ఉంటుంది, 1-2 సార్లు నిదానంగా చూడండి, నిదానంగా చేయండి, తప్పు ఏం లేదు, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఓకే, డన్ గైస్. ఓకే సార్. యా, డన్.